నమస్కారం, వెల్కమ్ టు టీవీ5 స్టడీ టైం. అక్షరానికి ఆయుధాన్ని అందించి లక్ష్యాన్ని చేరే మార్గాన్ని సుగమం చేస్తూ 4 దశాబ్దాలుగా భారతీయ విద్యా వ్యవస్థలో సరికొత్త చరిత్రను లిఖిస్తోంది శ్రీ చైతన్య విద్యా సంస్థలు. కేవలం ఒక విద్యా సంస్థగా మాత్రమే కాదు, లక్షలాది మంది విద్యార్థుల కలలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఐఐటి, జేఈఈ, నీట్ అయినా నంబర్ 1 ర్యాంక్ అంటే అది శ్రీ చైతన్యదే అని ప్రతి ఏటా నిరూపిస్తోంది. 41 ఏళ్ల అప్రతిహత ప్రస్థానంలో ఎన్నో హ్యాట్రిక్ విజయాలు, మరెన్నో అంతర్జాతీయ స్థాయి గుర్తింపులు. మరి ఈ అసాధారణ విజయాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? శ్రీ చైతన్య తన రూట్ మార్చుకుందా? చదువుకు ఆటపాటలు జోడించి ర్యాంకులు సాధించబోతోందా? మారుతున్న విద్యా విధానానికి అనుగుణంగా శ్రీ చైతన్య అనుసరిస్తున్న వ్యూహాలేంటి? రాబోయే రోజుల్లో విద్యార్థుల కోసం తీసుకురాబోతున్న సరికొత్త విప్లవాత్మక మార్పులేంటి? వీటన్నిటి గురించి మనతో మాట్లాడటానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ చైతన్య అకాడమిక్ డైరెక్టర్, డైనమిక్ లీడర్ శ్రీమతి సీమా బొప్పన్ గారు. హాయ్ సీమా గారు, నమస్తే, వెల్కమ్ టు ద టీవీ5 స్టూడియో. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, శ్రీ చైతన్య స్కూల్స్ అంటే టెక్నో కరిక్యులం అని గుర్తింపు ఉండేది. ఇప్పుడు కొత్తగా ఐపీఎల్, ఎంపీఎల్, దాంతోపాటు సిఓ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దీని ప్రత్యేకతలు ఏంటి? ఇది విద్యార్థులకు ఏ విధంగా కొత్తగా ఉపయోగపడుతున్నాయి? శ్రీ చైతన్య జర్నీ 1986లో స్టార్ట్ అయిందండి విత్ 11th and 12th గ్రేడ్స్. కానీ 2008లో మాత్రమే స్కూల్స్ లాంచ్ చేసాం. అది కూడా 6th to 10th గ్రేడ్, 6th to 9th గ్రేడ్ ఫస్ట్ ఇయర్. సో లాంచ్ చేసినప్పుడు ఇట్ వాజ్ ఎ రెవల్యూషన్. టెక్నో అంటేనే ఇట్ వాజ్ ఎ రెవల్యూషన్ అండ్ ఎవ్రీబడి కాపీడ్ అస్. పేర్లు కూడా కాపీ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరు సక్సెస్ఫుల్గా రాలేకపోయారండి. బట్ అప్పుడు 5 బ్రాంచెస్తో స్టార్ట్ చేసాం. కొంతమంది ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్తో స్టార్ట్ చేసాం. ఇవాళ వీ హ్యావ్ అబౌట్ 800 బ్రాంచెస్ విత్ అబౌట్ 6 lakhs స్టూడెంట్స్. సో మనకి ఇంట్లోనే ఏ ఇద్దరు ఒకేలాగా ఉండరు. సో ఇంతమంది స్టూడెంట్స్లో ఎవ్రీబడీస్ నీడ్ ఇస్ డిఫరెంట్. కొంతమంది కొంచెం తొందరగా నేర్చుకుంటారు, కొంతమంది కొంచెం టైం కావాలి. సో అందుకని ఆ క్రమంలో ఎవరైతే ఇంకొంచెం ఫాస్ట్గా నేర్చుకోగలరో వాళ్ళకు కూడా న్యాయం జరగాలి, అలాగే కొంచెం టైం తీసుకునే వాళ్ళకు కూడా న్యాయం జరగాలని చెప్పి స్పెషల్ బ్యాచెస్ స్టార్ట్ చేయటం అయిందండి. ఐపీఎల్ అంటే ఫర్ జేఈ, నీట్ అంటే ఫర్ తెలిసింది ఎంపీఎల్ ఫర్ మెడికల్ పర్పసెస్. ఇట్లానే సిఓ స్కూల్స్ అంటే డైరెక్టర్ బ్యాచ్ ప్రోగ్రామ్ అని మేము డైరెక్ట్ సూపర్విజన్తో స్టార్ట్ చేసినవి సిఓ బ్యాచ్ ప్రోగ్రామ్స్ అండి. ఇప్పుడంతా శ్రీ చైతన్య సిఓ స్కూల్స్ కోసమే మొత్తం చర్చ జరుగుతోంది. అంటే సిఓ ప్రోగ్రామ్ అంటే ఏంటి? అంటే సిఓకు ఉన్న మౌలిక తేడా ఏంటండి? సిఓ ప్రోగ్రామ్ అంటే వీ హ్యావ్ వెరీ ఫ్యూ బ్యాచెస్ ఆఫ్ సిఓ ప్రోగ్రామ్. అది డైరెక్టర్ సూపర్విజన్, డైరెక్ట్ డైరెక్టర్ సూపర్విజన్లో మాత్రమే జరుగుతుందండి. ఇట్ ఈస్ అ వెరీ యూనిక్ ప్రోగ్రామ్ టార్గెటెడ్ ఫర్ టాప్ 10 ఐఐటి ర్యాంక్స్ అండ్ టాప్ 100 ర్యాంక్స్. ఈ టాప్ 10, టాప్ 100 ర్యాంక్స్ మాత్రమే ఫోకస్ ఉండేలాగా తయారు చేసిన ప్రోగ్రామ్ అది. సో అది డైరెక్ట్గా డైరెక్టర్ సూపర్విజన్లో మాత్రమే జరుగుతుంది. ఇప్పటికి వీ హ్యావ్ అబౌట్ 35 బ్రాంచెస్. బట్ ఎవెన్చువల్గా ప్రతి మేజర్ సిటీలో ఈ సిఓ స్కూల్స్ పెట్టేటట్టు, సిఓ ప్రోగ్రామ్ పెట్టేటట్టు, ప్రతి ఒక్క స్టూడెంట్కి అందుబాటులో ఉండేటట్టు చేయటం మా గోల్ అండి. మీ టెక్నో కరిక్యులం నచ్చి గవర్నమెంట్ కూడా అడాప్ట్ చేసుకుంది అని విన్నాము. అంటే ఈ ప్రక్రియ ఎలా జరిగింది? సో ఇట్ వాజ్ అ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ అస్ అండి. అప్పట్లో ఏపీ గవర్నమెంట్ మా కరిక్యులంని రికగ్నైజ్ చేసి మా టీచింగ్ మెథడాలజీ, మా కరిక్యులం, మైక్రో స్కెడ్యూల్స్ ఇవన్నీ రికగ్నైజ్ చేసి ఎట్లా స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా వస్తున్నారో ఈ ప్రోగ్రామ్తో చూసి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మీకు తెలిసిందే, గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ అంటే ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది. చాలా ఇన్డెప్త్ లెవెల్లో రీసెర్చ్ జరిగితే కానీ ఇట్లా ఇంప్లిమెంట్ చేయడం కుదరదండి. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ రికగ్నిషన్ ఫర్ అస్. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద డెవలప్మెంట్. అంటే గవర్నమెంట్ ఎందుకు ఈ విధానాన్ని ఎంపిక చేసుకుందండి? అంటే కేవలం సక్సెసేనండి. ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు మీరు సిలబస్ చూస్తే 10th తర్వాత సడన్ జంప్ ఉంటుంది 11th and 12th. 10th వరకు స్టూడెంట్ నేర్చుకునేది ఒక ఎత్తు అయితే 11th and 12th ఇస్ వెరీ వెరీ రెగ్యులస్. సో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే 11th and 12th వచ్చాక స్టూడెంట్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. సో అది కొంచెం డిస్ట్రిబ్యూట్ చేసి టీచింగ్ మెథడాలజీస్ కొంచెం సైన్స్ బేస్డ్గా అండ్ ఆల్సో రీసెర్చ్ బేస్డ్ టీచింగ్ మెథడాలజీస్ అలవాటు చేస్తే స్టూడెంట్కి కొంచెం ఈజీ అవుతుందని చెప్పి మేము డిజైన్ చేసిన కరిక్యులం అండి ఇది. సో దట్ ఈస్ హౌ వీఆర్ డిఫరెంట్ అండ్ దట్ ఈస్ వాట్స్ బిన్ రికగ్నైజ్డ్.
శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు థర్డ్ క్లాస్ నుంచే అన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్ గా బలంగా ఉంటూ ఉంటారు. ఇది మీకు ఎలా సాధ్యమైంది? దీని వెనుక ఉన్న పెడగాగి ఏంటండి? It's all teaching methodologies అండి. That's what we strongly believe in. ఇప్పుడు న్యూరోసైన్స్ బేస్డ్ మెథడాలజీస్, న్యూరోసైన్స్ అంటే బేసికలీ బ్రెయిన్ సైన్స్ బేస్ చేసుకుని ఏదైతే స్టూడెంట్కి రిటైనింగ్ కెపాసిటీ, ఏ మెథడాలజీ వాడితే రిటైనింగ్ కెపాసిటీ అండ్ గ్రాస్పింగ్ కెపాసిటీ బాగుంటుందో అట్లాంటి మెథడాలజీస్ వాడతామండి శ్రీ చైతన్యలో. ఇప్పుడు ఒక బెంజమిన్ ఫ్రాంక్లిన్ సేయింగ్ ఉంది, యూ టెల్ మీ ఐ మే ఫర్గెట్, you teach me I may remember, but if you involve me I will learn. సో అంటే ఏంటి, నాకు నువ్వు చెప్పు నేను మర్చిపోవచ్చు, నాకు నేర్పించు నాకు గుర్తుండొచ్చు, కానీ నన్ను ఇన్వాల్వ్ చెయ్యి నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది, నేను నేర్చుకుంటాను. సో అదే ఇక్కడ ఫాలో అవుతామండి శ్రీ చైతన్యలో. ఇట్స్ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. మిగతా చోట్లన్నీ టీచర్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది. టీచర్ సెంట్రిక్ అప్రోచ్ అంటే చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్న మెథడాలజీ. టీచర్ చెప్తా ఉంటారు, మనం అర్థం చేసుకోగలిగినంత అర్థం చేసుకుంటాం, మిగతా తర్వాత టెక్స్ట్ బుక్స్ చూసి నేర్చుకుంటాం. కానీ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఏంటంటే వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఐడెంటిఫై చేసి వాళ్ళు ఏ ఏరియాలో వీక్గా ఉన్నారు, ఏ ఏరియాలో స్ట్రాంగ్గా ఉన్నారో చూసి స్టూడెంట్కి తగ్గట్టు నేర్పించడం ఈజ్ అ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. ఇవాళ మారుతున్న ట్రెండ్స్లో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ వల్ల రిటైనింగ్ పెరుగుతుందండి, అర్థం చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది, అలాగే టీమ్ వర్క్ డెవలప్ అవుతుంది. ఈ మెథడాలజీలో ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని కూర్చోపెట్టి వాళ్ళకి దే హెల్ప్ ఈచ్ అదర్ అవుట్ ఇన్ లెర్నింగ్ దట్ కాన్సెప్ట్, ఇన్ అప్లయింగ్ దట్ కాన్సెప్ట్. సో విహెచ్ శ్రీ చైతన్య వెరీ స్ట్రాంగ్ ఇన్ దట్ ఏరియా. ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సీక్రెట్స్ ఆఫ్ అవర్ సక్సెస్ అండి. థర్డ్ గ్రేడ్ నుంచే ఈ ఫౌండేషన్ ఇంత స్ట్రాంగ్గా ఉండటానికి this is one of the reasons. అలానే కాదు, at Sri Chaitanya it is a parent and teacher partnership. అడాప్షన్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుందండి ఇక్కడ. అడాప్షన్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు జనరల్గా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అయినప్పుడు మాత్రమే పేరెంట్కి ఫీడ్బ్యాక్ వెళ్తుంది స్టూడెంట్ గురించి. అది వన్స్ అ టర్మ్ కానీ వన్స్ ఎవ్రీ 4-5 months కానీ జరుగుతుంది. కానీ శ్రీ చైతన్యలో ఈ అడాప్షన్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి 15-20 మంది స్టూడెంట్స్కి ఒక టీచర్ని అలాట్ చేయడం జరుగుతుందండి. ఆ టీచర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ స్టూడెంట్స్ స్కూల్లో ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు, అలాగే ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, సైకలాజికల్ హెల్త్ ఎలా ఉంది. ఇప్పుడు మా పిల్లలు కూడా స్కూల్లో ఉన్నారు, ఒకళ్ళు 4th ఒకళ్ళు 6th చదువుతున్నారు. నాకు తెలవని విషయాలు కూడా టీచర్స్ నాకు చెప్తారు పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు. సో అలా కొన్ని నెలలకు ఒకసారి కాకుండా అడాప్షన్ ప్రోగ్రామ్ వల్ల ప్రతి 15 రోజులకి ప్రతి 3 వారాలకి ఈ టీచరు పేరెంట్తో టచ్లో ఉండి పేరెంట్ హెల్ప్ కూడా తీసుకుని పేరెంట్ కూడా అడ్వైస్ చేసి ఎట్లా హెల్ప్ చేయొచ్చు ఆ స్టూడెంట్కి ఇంట్లో అని చెప్పి ఈ పార్ట్నర్షిప్ వల్ల కూడా మా స్టూడెంట్స్ బాగా ఎక్సెల్ అవుతున్నారండి. శ్రీ చైతన్యలో 7th క్లాస్లో చెప్పాల్సిన సిలబస్ 3rd క్లాస్లోనే చెప్పేస్తున్నారు. విద్యార్థులు ఏమైనా ఒత్తిడి ఫీల్ అవుతూ ఉంటారు కదా, మరి దీన్ని ఎలా మీరు బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు? అంటే 7thలో చెప్పే సిలబస్ 3rdలో చెప్తాము అననండి. నేనేమంటానంటే 7th సిలబస్ కూడా అర్థం చేసుకుని దానిలో కూడా ఎక్సెల్ అయ్యే కెపాసిటీని బిల్డ్ చేస్తామంటాను. ఇప్పుడు మనం చిన్నప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే ఒక షాప్ చూస్తున్నాం, రోజు చూస్తా వెళ్తున్నాం. ఒక 3 రోజులు అయ్యాక ఆ షాప్ పేరు గుర్తు ఉండకపోయినా ఆ షాప్ ఏంటి అని చెప్పి ఆ ఇమేజ్ మన మైండ్లో ఉండిపోతుంది. సో సిమిలర్ మెథడాలజీ వి ఫాలో ఇన్ అవర్ స్కూల్స్ అండి. ఇప్పుడు మనం చిన్నపిల్లల కెపాసిటీని వి ఆఫెన్ అండర్ ఎస్టిమేట్. మనం ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం చిన్నపిల్లల లెర్నింగ్ కెపాసిటీని. సో ఆ ఫోటోగ్రాఫిక్ మెమరీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది స్టూడెంట్స్కి. దాని అడ్వాంటేజ్ మేము తీసుకుని ఆ స్టూడెంట్ని ప్రిపేర్ చేస్తాం. ఈ 3rd grade 2nd grade స్టూడెంట్స్ని కూడా ఇమ్మెన్స్ కెపాసిటీ టు లెర్న్ ఎవెన్చువలీ ఇస్ వాట్ వీ ప్రమోట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూల్లో ఒక ప్రోగ్రామ్ ఉందండి, ఇట్స్ కాల్డ్ మ్యావరిక్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో కూడా ఇదే అప్రోచ్ ఫాలో అవుతాం. ఇప్పుడు దాకా ఆ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయిన స్టూడెంట్స్ 4 వరల్డ్ రికార్డ్స్ సాధించారండి. ఫస్ట్ వరల్డ్ రికార్డ్ ఈజ్ ఇన్ 2018. 2018లో ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ ఒక 100 కంట్రీస్ మ్యాప్ చూపిస్తే అది ఆ మ్యాప్ ఏ కంట్రీకి చెందింది, దాని క్యాపిటల్ ఏంటి అని 100 కంట్రీస్ రిసైడ్ చేశారు 100 స్టూడెంట్స్. అది ఫస్ట్ రికార్డ్ అండి. సెకండ్ రికార్డ్ వాజ్ ఇన్ 2022. మధ్యలో కోవిడ్ వచ్చింది, సో వీ లాస్ట్ టైమ్. ఇన్ 2022 about 600 students remembered, memorized periodic table. అంటే 118 elements periodic table memorize చేసి దాని ఫార్ములా కూడా మెమరైజ్ చేసి రిసైడ్ చేయడం జరిగింది. ఇది 600 స్టూడెంట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు.
అండ్ 2023లో 100 tables ప్రైమరీ స్టూడెంట్స్ అంటే 1 to 5th grade స్టూడెంట్స్ 100 tables చెప్పి వరుసగా రిసైట్ చేసి అనదర్ వరల్డ్ రికార్డ్. దీంట్లో 2200 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారండి. అలాగే 2024లో మ్యాథమెటిక్స్ ఫార్ములాస్, దీంట్లో కూడా 600 ఫార్ములాస్ మెమరైజ్ చేసి అది రిసైట్ చేసి అబౌట్ మోర్ దెన్ 10,000 స్టూడెంట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అండ్ సక్సెస్ఫుల్గా కూడా వచ్చారు. So this is what I mean by taking advantage of photographic memory and making sure that a student is memorizing the concepts very well. శ్రీ చైతన్య టెక్నో కరిక్యులంని మీరు ఎలా రూపొందించారు, అంటే దీని వెనుక ఉన్న ఆలోచన, విజన్ ఏంటండి? ఫస్ట్ 11th and 12th క్లాసెస్ మాత్రమే స్టార్ట్ చేయడం జరిగిందండి శ్రీ చైతన్యలో. సో 2008 వరకు 11th and 12th మాత్రమే ఉండేది, స్కూల్ ఉండేది కాదు. అప్పుడు మేము నోటీస్ చేసింది ఏంటంటే రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తున్నారు స్టూడెంట్స్, వేరే వేరే స్కూల్స్ నుంచి వస్తున్నారు, ఫౌండేషన్ సరిగ్గా లేకుండా వచ్చేవాళ్ళు. అండ్ 11th వచ్చేటప్పటికి చాలా కష్టమయ్యేది, ఎస్పెషలీ విత్ ద హ్యూజ్ జంప్ ఇన్ ద సిలబస్. ఫౌండేషన్ లేకుండా వస్తారు అండ్ ఎట్ ద సేమ్ టైం అంత సిలబస్ పెరిగిపోయేటప్పటికి స్టూడెంట్కి చాలా డిఫికల్ట్, స్టూడెంట్ని ప్రాపర్గా షేప్ చేయడానికి చాలా ఎఫర్ట్ తీసుకునే వాళ్ళమండి. అయినా కూడా అప్పుడు రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి. సో మేము అనుకుంది ఏంటంటే ఇప్పుడు 2 years మన దగ్గర స్టూడెంట్ ఉంటేనే ఇంత బాగా ఎక్సెల్ అవుతున్నారు, అలానే స్కూల్లో నుంచి మనమే గ్రూమ్ చేసుకోగలిగితే మన స్టూడెంట్స్ని ఇంకా చాలా బెటర్గా షేప్ చేయొచ్చు ఆ స్టూడెంట్స్ని అని చెప్పి ఐడియాలజీతో ఈ టెక్నో కరిక్యులం అనేది డిజైన్ చేయడం జరిగింది. సీమ గారు, ఇప్పుడు యాక్టివిటీస్ ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తున్నారా? ఎటువంటి యాక్టివిటీస్ని మీరు ఇంట్రడ్యూస్ చేశారు? దిస్ ఇస్ మై ఫేవరెట్ క్వశ్చన్ అండి. చాలా మంది అడుగుతా ఉంటారు, ఎప్పుడు మీరు ఎడ్యుకేషన్ గురించి, ర్యాంక్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ రూమర్ ఎక్కువగా ఉంది, అంటే ఎప్పుడు ఎడ్యుకేషన్ ప్రెజర్ ఇస్తారు అని రూమర్ ఉంది. సో సమ్ టైమ్స్ నాకే సర్ప్రైజ్ అవుతా ఉంటాను. ఎవరికైనా ఉన్నది 24 hours, అయినా కూడా ఆ టైంలో మన స్టూడెంట్స్ కి జేఈలో ఎక్సెల్ అవుతున్నారు, నీట్లో ఎక్సెల్ అవుతున్నారు, అట్లాగే కో-కరిక్యులర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇప్పుడు మేము శ్రీ చైతన్యలో నమ్మేది ఏంటంటే ఫిజికల్ వెల్ బీయింగ్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్ కాంట్రిబ్యూట్స్ టు అన్ ఆల్ రౌండ్ హ్యూమన్ బీయింగ్, ఆల్ రౌండ్ హ్యాపీ హ్యూమన్ బీయింగ్. దట్ ఈస్ వాట్ వీ బిలీవ్ ఇన్. ఇప్పుడు ఫిజికల్ వెల్ బీయింగ్ అంటే ఏంటి? వాట్ వీ ఈట్ అండ్ ఆర్ ఎక్సర్సైజ్ అండ్ ఆర్ స్పోర్ట్స్, అది ఫిజికల్ వెల్ బీయింగ్కి వస్తే మెంటల్ వెల్ బీయింగ్ మెంటల్ వెల్ బీయింగ్ అంటే లెస్ స్ట్రెస్ ఎట్లా ఎదుర్కొంటున్నాం, ఎంత హ్యాపీగా ఉన్నాం మనం అనేది మెంటల్ వెల్ బీయింగ్. సో బోత్ దీస్ ఏరియాస్ వీ ఫోకస్ ఆన్ అట్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్. ఇప్పుడు రెగ్యులర్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఏమైతే యాక్టివిటీస్ జరుగుతున్నాయో అవన్నీ శ్రీ చైతన్యలో ఉన్నాయండి. ఎవ్రీ సింగిల్ యాక్టివిటీ, వెదర్ ఇట్ బి స్పోర్ట్స్ డే. సో అంతెందుకు మొన్న మధ్య వీ హ్యాడ్ తెలంగాణ స్పోర్ట్స్ మీట్. దిస్ ఇస్ డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ ఆఫ్టర్ మై ఫాదర్, ఇన్ మెమరీ ఆఫ్ మై ఫాదర్. సో దీంట్లో అబౌట్ ప్రతి బ్రాంచ్కి స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది, తర్వాత జోన్ లెవెల్ స్పోర్ట్ మీట్స్ ఉంటుంది, తర్వాత స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ఉంటుంది, అండ్ ఫైనల్గా దే విల్ బి నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్. అబౌట్ 6 lakh స్టూడెంట్స్ పార్టిసిపేట్ అట్ సమ్ లెవెల్ ఇన్ దిస్ కాంపిటీషన్. సో రీసెంట్గా తెలంగాణ లెవెల్ స్పోర్ట్స్ మీట్ అయింది, అండ్ మొన్న వెస్ట్ బెంగాల్లో అయింది, కడపలో లోకల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ అయింది. సో ఇట్లా వర్సిపెట్టి స్పోర్ట్స్ మీట్ అవుతూ ఉన్నాయండి. అండ్ నేషనల్స్ విల్ బీ సూన్ ఆల్సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. And the other things we do is we have Smart Living program. Smart Living program lo we focus on various aspects. Every month oka theme teeskuni we focus on that aspect. One month it could be social responsibility, one month it could be environment awareness, one month it's financial responsibility, financial planning, and one month it could be how to respect our elders. Itla every month we make sure that one aspect or the other is covered in this Smart Living program. And also we celebrate all important days, Teachers Days, Children's Days, all festivals, no matter what religion it is. అంతర్జాతీయ వేదికల్లో కూడా శ్రీ చైతన్య విద్యార్థులు నిరంతరంగా ఛాంపియన్స్గా నిలుస్తున్నారు. మరి ఇది వ్యవస్థాపకంగా ఎలా సాధ్యమైందండి? One thing we believe in అండి, ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే ఆ స్టూడెంట్ ఎక్కడైనా సక్సెస్ఫుల్గా రాగలరు. సో మేము నేర్పించే కాన్సెప్ట్స్తో అదే కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసి జేఈలో సక్సెస్ఫుల్గా వస్తున్నారు, నీట్లో సక్సెస్ఫుల్గా వస్తున్నారు.
ఒలింపియాడ్స్లో సక్సెస్ఫుల్గా వస్తున్నారు. ఇప్పుడు మీకు తెలుసు నాసా హ్యాస్ దిస్ కాంటెస్ట్, ఇట్స్ కాల్డ్ నేషనల్ స్పేస్ సెటిల్మెంట్. అంటే ఒకవేళ స్పేస్లో మనం ఉండాలంటే ఇఫ్ వీ హ్యావ్ టు డెవలప్ అ కాలనీ, వాట్ కెన్ వీ డూ దేర్? అక్కడ అగ్రికల్చర్ నుంచి ఆక్సిజన్ దాకా మొత్తం ద స్టూడెంట్ హ్యాస్ టు ఫిగర్ అవుట్ అ ప్లాన్. సో దీంట్లో మ్యాథ్ ఇన్వాల్వ్ అవుతుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కామన్ సెన్స్, ఎవ్రీథింగ్ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ దిస్ ఇస్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ వీ మేక్ ష్యూర్ దట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ స్ట్రాంగ్ ఇన్ ఆల్ ఫౌండేషన్స్. అంటే సీమ గారు, మీ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ చాలా స్పెషల్ అని చెప్తూ ఉంటారు, శ్రీ చైతన్య టీచర్స్ అండ్ లెక్చరర్స్. అంటే వాళ్ళకి ఎటువంటి అకాడమిక్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారండి? శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టాఫ్ టు బిగిన్ విత్ అ వెరీ వెల్ క్వాలిఫైడ్ అండి, బాగా క్వాలిఫైడ్ అయిన స్టాఫ్నే తీసుకుంటాం. బట్ వీళ్ళకు కూడా ఎవ్రీ ఇయర్ సమ్మర్లో 3 week రిగరస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది, వర్క్షాప్స్ జరుగుతాయండి. అండ్ సమ్మర్లోనే కాదు, దిస్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఎవ్రీ మంత్ జోన్ వైజ్ లోకలైజ్డ్ వర్క్షాప్స్ జరుగుతాయి. అండ్ బై-వీక్లీ మా టీచర్స్ కూడా ఎగ్జామ్ పెడతాం, స్టూడెంట్స్కే కాదు, టీచర్స్ ఆల్సో విల్ బీ టెస్టెడ్ పీరియాడికలీ టు మేక్ ష్యూర్ దట్ దే ఆర్ వెల్ ఎక్విప్డ్ విత్ వాట్ ఎవర్ దే సపోజ్ టు టీచ్. ఈ వర్క్షాప్స్లో సబ్జెక్ట్ మాత్రమే కాదు, బిహేవియరల్ ట్రైనింగ్. అంటే ఇప్పుడు మనకి మన స్టూడెంట్స్కి రకరకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉంటారు, రకరకాల మెంటాలిటీస్ వాళ్ళు ఉంటారు, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, వాటిని ఎట్లా ఫేస్ చేయాలి అనే ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అదే కాదు, హ్యాండ్ రైటింగ్ నుంచి యూ నేమ్ ఇట్, వీ ఎక్విప్ అవర్ టీచర్ ఇన్ ఎవ్రీ సింగిల్ వే టు బీ ఏబుల్ టు ఫెసిలిటేట్ దట్ లెర్నింగ్ టు అవర్ స్టూడెంట్. సాధారణంగా మేనేజ్మెంట్ అంటే టీచర్స్ని మానిటర్ చేయటం, వాళ్ళ మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు. మీరు ప్రిన్సిపల్స్కి, కోఆర్డినేటర్స్ కూడా అంటే కొత్త ట్రైనింగ్ సిస్టమ్ని ఏదో ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు, దాని వెనుక ఉన్న కారణం ఏంటండి? సో ఐ బిలీవ్ అండి, ఇప్పుడు మనం మాట్లాడుకునే కోఆర్డినేటర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ వీళ్ళందరూ దే ఆర్ లీడర్స్ ఇన్ దేర్ పర్టిక్యులర్ ఏరియా, వెదర్ ఇట్ బీ హెడ్ ఆఫ్ ద స్కూల్ ఆర్ వెదర్ ఇట్ బీ అ కోఆర్డినేటర్ ఫర్ అ ఫ్యూ బ్రాంచెస్. దే నీడ్ లీడర్షిప్ క్వాలిటీస్. ఎప్పుడైతే లీడర్ స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళ టీమ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు లీడర్షిప్ అంటే ఏంటి, చాలామంది దే థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అ పవర్. లీడర్షిప్ అంటే పవర్, అయినా పవర్ని ఎంజాయ్ చేస్తారు కానీ దాంతో దే వోంట్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ దట్ పవర్. సో ఆ పవర్ ఇస్ అ సోర్స్, షుడ్ బి అ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు అదర్స్. మన టీమ్ని ఎప్పుడైతే మోటివేట్ చేశామో, మన టీమ్ని ఎప్పుడైతే గ్రో అయ్యేలాగా చూస్తామో, అండ్ టీమ్ వర్క్ ఎట్లా ఇన్కల్కేట్ చేస్తామో, దట్ ఈస్ పవర్ అండి. సో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటేనే ఆ టీమ్ సక్సెస్ఫుల్గా రాగలుగుతుంది. సో వీ హ్యావ్ ఇంటెన్స్ రిగరస్ ట్రైనింగ్ ఫర్ our principals also. Beginning of every year we get all the principals together and we have a leadership workshop. We have trainings, periodical trainings for our coordinators also in the same aspect. సో ఐ బిలీవ్ మీకు ఇందాక చెప్తున్నాను 600+ బ్రాంచెస్ అండ్ 6 lakh స్టూడెంట్స్ స్కూల్లో మాత్రమే ఉన్నారు. ఇంకా కాలేజెస్ కూడా యాడ్ చేస్తే వీ హ్యావ్ 10 lakh స్టూడెంట్స్. ఎంత స్ట్రాంగ్గా ఈ లీడర్షిప్ టీమ్ లేకపోతే మనం అనుకున్న క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్క స్టూడెంట్కి రీచ్ అవ్వగలిగేలాగా చేస్తున్నామో మీరే ఆలోచించండి. శ్రీ చైతన్య స్కూల్ స్టూడెంట్స్ అంటే సబ్జెక్ట్ వైజే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ వైజ్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటూ ఉంటారు. అంటే మీరు ఏ మ్యాజిక్ చేశారు? ఇప్పుడు ఐడియా ఉండటం ఒకటండి, అది ఎక్స్ప్రెస్ చేయగలగటం ఒక ఎట్లా చేస్తారు, ఇదర్ రిటర్న్గా ఎక్స్ప్రెస్ చేయాలి ఆర్ వర్బల్గా ఎక్స్ప్రెస్ చేయాలి, రెండు ఈక్వలీ ఇంపార్టెంట్. సో రిటర్న్ ఎక్స్ప్రెషన్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి మేము ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి, ఎస్ఏ రైటింగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, ఇవన్నీ చేయించుతామండి. verbal communication ki throughout the year we have elocution competitions, we have debate competitions, we have special programs based on communication skills, speaking skills. అండ్ అలాగే ఇన్ఫినిటీ అని చెప్పి మన దగ్గర ఒక ఇన్హౌస్ యాప్ ఉందండి. దాంట్లో వి పీరియాడికలీ అప్లోడ్ రీడింగ్ కాంప్రిహెన్షన్, రైటింగ్ కాంప్రిహెన్షన్, ఇవన్నీ అసైన్మెంట్స్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాం. వి promote speaking to each other in English all the time like any other school would aspire, but మిగతావన్నీ ఈ స్కిల్స్ అన్ని నేర్పించడంలో ఒక ఎంటైర్ డిపార్ట్మెంటే వి డెడికేట్ టు దిస్ అండి. సీమ గారు, ఇప్పుడు దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ స్కూల్స్ను శరవేగంగా విస్తరింపజేస్తున్నారు. దీని ప్రోగ్రెస్ ఏంటండి? ఐఎమ్ హ్యాపీ టు సే దిస్ థింగ్ అండి. ఇప్పుడు ఇనిషియల్గా 1986లో విజయవాడలో స్టార్ట్ అయిన ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు మనకి 22 స్టేట్స్లో ఉందండి. శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఇన్ 22 స్టేట్స్. సో ముందు ఆంధ్రాలో స్టార్ట్ అయిన తెలంగాణకి ఆంధ్ర అండ్ తెలంగాణ అప్పుడు కంబైన్డ్ స్టేట్, వీ స్టార్టెడ్ దేర్.
తర్వాత కర్ణాటక వెళ్ళామండి. ద రీజన్ బీయింగ్ కర్ణాటకలో తెలుగు పాపులేషన్ ఎక్కువ, మనం తెలిసిన వాళ్ళు ఎక్కువ అని చెప్పి. సో అక్కడ సక్సెస్ అయ్యాం. తర్వాత సిమిలర్ వే వీ వెంట్ టు తమిళనాడు. అక్కడ కూడా వీ హ్యావ్ సిగ్నిఫికెంట్ తెలుగు పాపులేషన్. సో మా గురించి మేము ఎక్కువ చెప్పుకోకుండానే పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ అవర్ బ్రాండ్. బట్ ద రియల్ ఛాలెంజ్ కేమ్ వెన్ వీ వెంట్ టు నార్త్ బికాస్ వీఆర్ వెరీ అన్నోన్. కానీ అక్కడ కూడా రైట్ నౌ వీ హ్యావ్ అబౌట్ 180 స్కూల్స్ అప్ నార్త్. సౌత్ కాకుండా ఓన్లీ నార్త్ సంగతే చెప్తున్నాను. సో వీఆర్ వెరీ సక్సెస్ఫుల్ దేర్ యాజ్ వెల్. And quality education, uniformity is important when we are spreading so fast, and we are blessed to have a strong team who focuses on making sure that this quality education is spread across all the branches in an equal manner. So academic audits untayandi, administrative audits untayi, and frequent training అని చెప్పాను ఇందాక. frequent training every month ఒక ట్రైనింగ్ సెషన్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ అకాడమిక్ ఆడిట్స్లో ఎక్కడైతే బ్యాక్లాగ్ ఉందో అవి మేము కవర్ చేస్తూ ఉంటామండి. సో ఐ థింక్ దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ సక్సెస్. సీమ గారు, 2 రోజుల క్రితం విడుదలైన జేఈ మెయిన్స్ సెషన్ 1లో ప్రొవిజనల్ కీ ప్రకారం 300/300 మార్కులు వచ్చాయని విన్నాము. దీనికోసం మీరేమైనా చెప్తారా? We are very happy and we were extremely happy. South India మొత్తం ఒకే 300/300 వచ్చిందండి. దట్ ఈస్ ఫ్రమ్ శ్రీ చైతన్య. అండ్ ఇందాక మీకు చెప్పాను, ద రీజన్ బిహైండ్ స్టార్టింగ్ స్కూల్స్ ఇస్ ఫౌండేషన్ లేకుండా వస్తున్నారు స్టూడెంట్స్ వచ్చేటప్పుడు. మా దగ్గరే నంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటే వీ కెన్ డూ వండర్స్ విత్ దోస్ స్టూడెంట్స్ అని చెప్పి అదే ప్రూవ్ చేసుకుంటూ వచ్చామండి ఇయర్ ఆఫ్టర్ ఇయర్. అండ్ ఇయర్ కూడా ఇస్ నో డిఫరెంట్. ప్రౌడ్గా చెప్పగలను, ఇండియాలో ఏ ఇన్స్టిట్యూట్ చూసినా 280 అబవ్ చూసినా 270 అబవ్ చూసినా ఒకే ఇన్స్టిట్యూట్ నుంచి ఇన్ని అబవ్ 270 అబవ్ 280 ఎవరికి రాలేదు. 300 కూడా సౌత్ ఇండియాలో ఇట్స్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ హూ హ్యాస్ 300. And majority of the contribution went from Sri Chaitanya Techno Schools. So whatever intent we started out with, it came to be true. నా పేరు మోహి, మా అమ్మ పేరు సబిత, మా నాన్న పేరు కిరణ్ కుమార్. మా అమ్మ నాన్న ఇద్దరు గవర్నమెంట్ ఆఫీసర్. అయినప్పటికీ నా ఎంపీసీ మీద ఇష్టాన్ని బట్టి నన్ను విజయవాడలోని శ్రీ చైతన్యలో జాయిన్ చేయించారు. నాకు జేఈ మెయి 2026 సెషన్ 180లో 300 అవుట్ ఆఫ్ 300 వచ్చాయి. ఇంత మంచి రిజల్ట్ వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా కాలేజ్లోని టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ యొక్క సపోర్ట్ నాకు ఎంతో హెల్ప్ అయింది. ముఖ్యంగా డిసెంబర్ టు జనవరిలో జరిగిన శ్రీ చైతన్య గ్రాండ్ టెస్ట్ ఆన్లైన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు చాలా హెల్ప్ అయ్యాయి. అంత మంచి క్వాలిటీ పేపర్స్ రాసిన వల్ల నాకు అక్యురసీ, టైం మేనేజ్మెంట్ మీద ఇంకా పెరిగింది. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి, శ్రీ చైతన్య మేనేజ్మెంట్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ శ్రీ చైతన్య. దట్స్ గ్రేట్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సిమ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ వాల్యుబుల్ ఇన్సైట్స్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ స్టడీ టైమ్. స్టే ట్యూన్ టు TV5.